ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. బహుశా ఇక్కడున్న వారిలో కొందరు లేదా టీవీని చూసే వారిలో కొందరు ఆశ్చర్యపోతుంటారు. వాళ్ళ జీవితంలో లోపం ఏమిటో, నేను ఎందుకు సంతోషంగా లేనో తెలియడం లేదు అని. తెలుసా, బహుశా జవాబు అనేది నన్ను కొట్టకండే, అయితే జవాబు మీరు స్వార్థపరలేము. అధికారం గురించి శిష్యులు ఒకరితో ఒకరు పోటీ పడడంతో బిజీగా ఉన్నారు. యేసు వారికి గుర్తు చేస్తాడు, దాసునిగా ఉండి దేన్ని వెతకాలన్న దాని గురించి. చెప్పండి, వెతకడం. ఆ పదం వెతుకుట అంటే వెంటాడి పూర్తి బలంతో దాని వెనుక పడ్డం. కనుక సేవించడానికి మార్గాలను వెతకడం అంటే దానికి మనం కొంచెం శక్తిని పెట్టాలి. ఎవరికైనా మీరు ఏదైనా చేయడానికి ముందు 3 ప్రవచనాలు, 2 దూతల ప్రత్యక్షతలు, 2 సార్లు చూడాలనుకునే వారిలా ఉండకండి. చూడు దేవా, నీకు వీలైతే ప్లీజ్ ఈ శనివారం నా తోటి ఎంప్లాయీకి సహాయపడాలంటే కన్ఫర్మ్ చేయి. నేను వెయిట్ చేస్తున్నాను, దృఢపరుస్తావని దేవా. ఇప్పుడు దేవా, ఇది నిజంగా నువ్వేనా? కమాన్, నేను దీని అంతటి నుంచి వెళ్ళాను, చివరికి తెలుసుకున్నాను, ఒకవేళ నిజంగా అది దేవుడు కాకున్నా నాపై ఆయనకు కోపం రాదని ఎవరికైనా హెల్ప్ చేస్తే నేను ఆ వైపున ఉంటాను, దానికి వేరే వైపున ఉండే కంటే. కనుక మీకు నేను ఇప్పుడు వెంటనే మీకు వాక్యాన్ని ఇస్తాను. ఇదిగో వెంటనే ఇస్తున్నాను. అప్పుడు ప్రభు అన్నాడు, ఎవరి పట్లైనా మంచిగా ఉండడానికి వాక్యం అక్కర్లేదు. ఈ రోజుకి వాక్యం అదే. నేను ప్రవచించాను. చివరిగా మీరెప్పుడు ఓ 15 నిమిషాలైనా కూర్చుని ఎవరికైనా ఏం చేయగలరో ప్రార్థనాపూర్వకంగా చెప్పారు? అది వాటిలో ఒకటి శీల. ఒక నిమిషం దాని గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు గత చాలా ఏళ్ళుగా నేను అలవాటు చేసుకున్నాను, నేను చెప్పగలను. ఎప్పుడు ఎంతో నిజాయితీగా చెప్తున్నాను. ఎంతగా ఎవరికైనా ఏం చేయగలను ఆలోచించితే దేవుడు చిన్నవాటిని చూపించడం ఆరంభించగానే చెప్పాలంటే ఎంతో ఉత్సాహపడిపోతాను. నేను చెప్పగలను, మనం ఆ ఉత్సాహాన్ని ఫీల్ అయినప్పుడు అది దేవుని ఆత్మ యొక్క అంగీకారమే. చెప్తుంది, యాప్ ఇది నాకు ఇష్టం, ఈ ప్లాన్ నాకు ఇష్టం. అందరం ఈ ఉదయం ఇక్కడ కూర్చుని మనకేం కావాలో ఆలోచించవద్దు. చూడుదేవా, రాబోయే 24 గంటలో నాకు ఈ పదోన్నతి రాకుంటే నాకు తెలీదు అసలు. నేను రక్షణ పొంది ఉండగలనా అని కూడా కరెక్ట్గా తెలీదు, పదోన్నతిని కానీ పొందుకుంటే. నా దగ్గర కొంతమంది ఉన్నారు, చెప్పాలంటే కొందరు కాదు, నా వద్ద 2 ఉన్నారు. అంటే మా దగ్గర మా కోసం పనిచేసే గొప్ప సేవకులు ఉన్నారు. అయితే వారిలో 2 మాత్రం ఏదైనా చేయమని చెప్పగానే వారి స్పందన అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు అంటారు, మా అదృష్టం, నాకు అది ఇష్టం. మీకు తెలుసా ఎలా? అది సరిగ్గా ఎలా అంటే, ఎవరినైనా నేనేదైనా నా కోసం చేయమని అడిగినప్పుడు వాళ్ళు చేస్తారని మీరు అనవచ్చు, కానీ నిజంగా చేయాలనుకోకుంటే నాకు ఇష్టం ఉండదు. లేదా సరే చేస్తాను ఎందుకంటే మీరు బాస్ కనుక, అయితే ఒకలా తీసేసినట్లే. మై ప్లెజర్. ఎవరైనా మనల్ని ఏదైనా చేయమని అడిగినప్పుడు అలా చెప్పడం ఆరంభిద్దామా? సంతోషంగా చేస్తాను, మై ప్లెజర్, అలా చేయడం నాకు ఇష్టం. దేనికి బదులుగా ఓకే ఓకే మనం దేవుని సేవకులం, అలాగే క్రీస్తు సేవకులం. ఇప్పుడు టన్నుల కొలది వచనాలున్నాయి, కొన్నిటిని మీకోసం చదువుతాను. 1 పేతురు 2:16. స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండిడి. చెప్పండి, నేను ఇక్కడుంది సేవించడానికి.
ఎఫ్సి 6 అధ్యాయం 5 నుంచి 7 వరకు, దాసులారా, యథార్థమైన హృదయం కలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండిడి. 6 మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడికే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించచ్చు, మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయండి. గుర్తుంచుకోండి, మనం చెప్పగలిగే విధానాలు ఒకటి, థ్యాంక్ యూ యేసు నా జీవితంలో చేసిన వాటికై. దానికి జతగా ఇంకా ఈరోజు హెల్ప్ చేయడానికి ఎవరినైనా చూపించు. థ్యాంక్ యూ దేవా నా జీవితంలో చేసిన వాటన్నిటికీ. థ్యాంక్ యూ జీసస్ నాకు ఇచ్చిన పదోన్నతులకు. ఇప్పుడు నేను హెల్ప్ చేయడానికి ఎవరినైనా చూపించు. ఇంకెవరికైనా ఏదైనా జరిగించేలా ఏదైనా చూపించు. మీ లోపల కొంచెంగా తెలుస్తుంది అనుకుంటాను, ఇది మీ ఆనందాన్ని ఎంతగా పెంచి మీ జీవితానికి ఆనందాన్ని తేగలదో అని. సరే, మీరు ఇంకా అక్కడ గాని చేరుకోకుంటే చేరుకుంటాం. నిజం చెప్పాలంటే చూడండి, మన సమస్య ఏం కాగలదు, అందరికీ ఉందని అనడం లేదు. అయితే మన సమస్య ఏం కాగలదు, ఖచ్చితంగా అది నాతో చాలా కాలం ఉంది. మనకు కావాల్సిన దాని మీద ఎంతో ఫోకస్ ఉంచుతాం. ఏం కావాలో, మనకేం లేదో, ప్రజలు మనకేం చేయడం లేదన్న వాటి మీద. దాన్ని నేనిక్కడ మళ్ళీ ట్రై చేస్తాను. అంటే మనం మనకేం కావాలన్న దాని గురించి ఆలోచిస్తే ఎంతో సమయాన్ని వెచ్చించామా? ఏం కావాలో, మనకు కావలసినవి ఇవ్వని ప్రజల పట్ల కొంచెం కోపంగా ఉంటూ ఇంకా నువ్వు నన్ను అభినందించడం లేదు. విషయం ఇదే, అది మీ శాంతిని పెంచలేదు, ఆనందాన్ని. అలాగే దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేసేలా చేయలేదు. అయితే ఆయన బ్లెస్ చేసేలా ఏం చేయగలదో చెప్తాను. మీరు ఏదో జరుగుతున్నప్పుడు దాని మధ్యలో కూడా మీరు కానీ ఒకవేళ ఇలా అనగలిగితే, దేవా నీకు తెలుసు ఇది బాధగా ఉంది, దీని గురించి ప్రార్థించాను, ఈ పరిస్థితి మీద నువ్వు కార్యం చేస్తున్నావు అనుకుంటా, నువ్వు నాకు పదోన్నతి ఇచ్చే లోపల వెయిట్ చేస్తుండగా బ్లెస్సింగ్గా ఉండేవారిని ఎవరినైనా చూపించు. ఈనాటి సందేశం కంటే నాకు ముఖ్యమైనది విషయం ఏమిటి అంటే, మీరు వెళ్ళాలనుకునే చోటికి చేరుకోవడానికి నేను సహాయం చేయగలను. అగ్రెసివ్గా దీని గురించి ఒక క్రమంలో రోజు ప్రార్థించటం ఆరంభించేలా. నిన్న చెప్పినట్లుగా వినయం అనేది వచ్చి మీ మీద పడిపోదు, మీరు ప్రార్థించడం ఆరంభించాలి. దేవుడు మీకు విధేయతను బోధించి మీ జీవితంలో గర్వం ఉన్న ఏరియాలను చూపిస్తాడని. చెప్పాలంటే అందరూ ఒప్పుకున్నారు కూడా అలా చేయడం అలవాట్లేదని. పనికిరాని వాటి కోసం ప్రార్థిస్తూ మనం ఎంతో సమయాన్ని వెచ్చేస్తాం. దేవుని హృదయానికి మ్యాటర్ అయ్యే విషయాలను ప్రార్థించడానికి కావలసినంత సమయం తీసుకో. బైబిల్ చెప్తుంది మనం ఆయన అడగక ముందే మనకేం కావాలో దేవునికి తెలుసని. కనుక మనం మనకి కావాల్సిన వాటి మీదే ఉండనవసరం లేదు. వాటి మీదే రోజు విడిచి రోజు ప్రతిరోజు ఉండక్కర్లేదు. మీకేం కావాలో దేవునికి తెలుసు. ఇప్పుడు ఎవరికైనా బ్లెస్సింగ్గా ఉండడానికి బిజీగా అవ్వండి. గలతీ 5:13 చెప్తుంది, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే, అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు ఏమిటి దాసులై ఉండుడి. మనం సేవ మరియు ఇవ్వడం నుంచి ప్రేమను విడదీయలేము. ఐ లవ్ యూ, ఓకే, ఇంకా మొక్కలు చేసేంతగా ప్రేమిస్తున్నాం. ప్రజలు అంటుంటారు చచ్చేంతగా ప్రేమిస్తున్నాం. ప్లీజ్ చంపడానికి ప్రేమించకండి, బ్రతకడానికి ప్రేమించండి. నాకు ఇక్కడే ఉండాలని ఉంది. అది అతి ముగ్ధైన స్టేట్మెంట్ కదా. చచ్చేంతగా ప్రేమిస్తున్నాను అంటే మనం చెప్పేవి కొన్ని వింతగా ఉంటాయి. ఆకాశం చిల్లులు పడ్డట్లు వర్షం కురుస్తుంది, ఓకే. నా దగ్గర చాలా మంచి వచనాలున్నాయి. వేటిని ఇప్పుడు అవును సరే, దాన్ని చేస్తే మీరు ఉండాలనుకున్న దానికంటే ఎక్కువసేపు ఉండాలి. చెప్పాలంటే నేను అనుకున్న దానికంటే ఎక్కువసేపు ఉంటాను.
సరే, నేను ఇక్కడ ఉండి అబద్ధం చెప్పను అంటే ఇక్కడ వారాంతం అంతా ఉన్నాను కనుక. ఆల్ రైట్. మీకు తెలుసా ఏమంటే యేసు మరణించిన తరువాత మృతుల్లోంచి లేచాడని? మూడోసారి ఆయన తన శిష్యులకు కనిపించినప్పుడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ వండాడు. యోహాను 21 చూడండి, చదువుకోవచ్చును. నేను ఈరోజు అది చదవడానికి టైం లేదు. నిజంగా వాళ్ళకి ఆయన కనిపించాడు. వాళ్ళు చేపలు పడుతున్నారు. నిజం చెప్పాలంటే వారికి చేపలే పడలేదు. ఆయన అన్నాడు, తప్పు వైపున మీరు వలలు వేశారు. మన సమస్య అదే, కొన్నిసార్లు ఫిషింగ్కి వెళ్తాం, సరైన నీటిలో చేపలను పట్టాం. వాళ్ళలా చేసినప్పుడు ఆయన వారికి చెప్పాడు. ఒకదాని తర్వాత మరో సందేశం. వాళ్ళ వలలు నిండిపోయి పిగిలిపోయాయి. వాళ్ళు వాటిని పైకి లేపలేకపోయారు. యేసు తీరాన వాళ్ళ కోసం ఆహారాన్ని సిద్ధం చేస్తున్నాడు. వచ్చి తినండి. మీ సంగతి నాకు తెలియదు, కానీ బైబిల్లో అది నిజంగా చాలా ఆడు వచనం అని చెప్పవచ్చు. అంటే దేవుడు ఆయన అన్నది నిజం. పునరుద్ధానుడైన యేసు శిష్యుల కొరకు ఆహారాన్ని సిద్ధం చేస్తున్నాడు. దేవుకు బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టాలంటే నాకు వైఖరి వస్తుంది. ఈరోజు కార్న్ఫ్లెక్స్ తినలేరా? బయటకు వెళ్ళేప్పుడు స్టార్ బక్స్లో శాండ్విచ్ తీసుకోవచ్చుగా. ఏమంటారు? నిజం ఏమిటంటే నేను ఆయన కోసం ఎక్కువగా ఏం చేయనైనా ఈ బోధన చేస్తూ నిజాయితీగా ఉండడం కష్టం. మార్కు 20వ అధ్యాయం 17వ వచనంతో ఆరంభిద్దాం. మార్కు 10వ అధ్యాయం 20 లేదు ఇక్కడ. నేను ఇంటికి ఎందుకు త్వరగా వెళ్ళాలనుకున్నానో తెలిసిందా? ఆయన మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడను అగుటకు ఏమి చేయుదును అని అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యములు పలుకవద్దు, మోసపుచ్చవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము అని ఆజ్ఞలు నీకు తెలియను గదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటినని చెప్పాను. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించెను. చెప్పండి, యేసు అతన్ని ప్రేమించెను. ఆయన అతనితో ఇట్లన్ను, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. నీ వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మే బీదలకిమ్ము. ఇప్పుడు ఈ వచనాన్ని చదవగానే ప్రజలకు పగల చీకట్లు కమ్ముతాయి. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. యేసు అతని నుంచి అంతా తీసేసుకోవడానికి ట్రై చేయడం లేదు. ఆయన ఇలా ఆరంభించాడు. ఆయన అతన్ని ప్రేమించినందున అతనితో అలా అన్నాడు. తర్వాత వచనాల్లో తెలుసుకుంటారా, అతడు యేసు చెప్పినట్లుగా చేయలేదని అది చూసి నాకు తెలిసింది, బోధిస్తుంది ఏమిటంటే అతనికి డబ్బుతో సమస్య ఉందని. ఎప్పుడైనా సరే దేవుడు ఇచ్చేయమన్నది మన వద్ద ఉండి ఇవ్వలేకపోతే అది మన జీవితంలో సమస్యే. అవును, ఫన్నీగా ఉంటుంది. కొన్నిటిని గురించి ప్రజలు ఉత్సాహపడతారు, కొన్నిటికి పడరు. 22వ వచనం, అతడు ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడెను. ఏమిటి? అతడు మిగుల ఆస్తి కలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. మిగుల ఆస్తి కలవాడు కనుక వాటిని పట్టుకుని ఉన్నాడు. అప్పుడు యేసు చుట్టూ చూసి తన శిష్యులతో చెప్పెను, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించట ఎంతో దుర్లభం. దీన్ని చూడండి, దాన్నే అంటిపెట్టుకుని ఉంటారు. డబ్బులు ఉండడంలో అసలే తప్పు లేదు.
దేవుడది మీకు ఉండాలంటాడు, బ్లెస్ చేయబడాలని, మీ అవసరతలు తీరేంతగానే కాదు, ఇతరులకు బ్లెస్సింగ్గా ఉండేంతగా ఉండాలని. అయితే మనకు అది ఉన్నప్పుడు మనం వాటినే పట్టుకుని వాటిని దాస్తూ ఉంటాం. అవి మన జీవితంలో సమస్య అవుతాయి. మనం వేటికి యజమానులం కామని గుర్తించాలి. మనం సేవకులము. అయితే హ్మ్. హ్మ్. సరే. వాతావరణంలో ఏదో మార్పు కనిపిస్తుంది. ఏమిటో చెప్పనా? డబ్బును గురించి మాట్లాడినప్పుడు ప్రజలు వింతగా అవుతారు. అప్పుడు ఆ శిష్యులు విషయం ముందిరి. చూసారా, వదిలేసే టైం వచ్చింది. ఆయన మాటలకు శిష్యులు విషయం ముందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లన్ను, పిల్లలారా, తమ ఆస్తి యందు రక్షణ ఉందని నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. అంటే అది డబ్బు ఉండడం గురించి కాదు, మీ నమ్మకాన్ని దేనిలో ఉంచుతారన్నదే. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము. అందుకు వారు ఆశ్చర్యపడి, అత్యధికంగా అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన్ను అడిగిరి. యేసు వారిని చూచి, ఇది మనుష్యులకు అసాధ్యమే, కానీ దేవునికి అసాధ్యం కాదు, దేవునికి సమస్తము సాధ్యమే అన్నో. మనం ఇంకా మంచి భాగానికి రాలేదు. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి మాకున్న ప్రతిదీ నీకిచ్చాం. యేసు, మా ఇళ్లను వదిలి వచ్చేసాం, మా పనులన్నిటినీ మానుకుని వచ్చేసాం, నీ శిష్యులుగా ఉండడానికి మాకున్నదంతా వదిలి వచ్చేసాము. 29వ వచనాన్ని చూడండి. అందుకు యేసు, నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును ఇంటినైన్నో, అన్నదమ్ములనైన్నో, అక్క చెల్లెండ్రనైన్నో, తల్లిదండ్రులనైన్నో, పిల్లలనైన్నో, భూములనైన్నో విడిచినవాడు 100 పొందినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి. అది ఇలా చెప్పదు పరమునకు వెళ్ళినప్పుడని చెబుతుంది. అన్నిటినీ ఇప్పుడు విడిచినవాడు 100 రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని చెప్పుచున్నాను. వాళ్ళు ఇహమందు విడిచిన వాటిని. వావ్! అంటే ఆ ధనికుడైన వ్యక్తి వద్ద నుంచి ఏమీ తీసుకోవడానికి ప్రయత్నించలేదు. అతని సంపదలను అంటిపెట్టుకుని ఉండవద్దని, అతని చేతిలో గొప్ప వరం ఉందని గుర్తించమన్నాడు. అతనికి విత్తే సామర్థ్యం ఉంది. అతను విత్తుతుంటే అప్పుడు అతని వద్ద ఉన్న దానికంటే గొప్ప పంటను పొందగలడు. ఈ క్రమంలో అతడు అవసరత ఉన్న వారికి, బీదలకు బ్లెస్సింగ్గా ఉండగలడు. ఆయన అన్నాడు, అంతటినీ ఇచ్చివేయి. దాని అర్థం చాలా ఎక్కువ. బీదలకు అవసరమైన వారికి ఇవ్వు. అవును, నిజమే, ఇలా చెప్పలేదు, నేను నీకు మరింతగా ఇస్తాను అని. ఆయనకి విధేయత చూపుతాడా అని చూడాలనుకున్నాడు. అయితే శిష్యులకు ఆయన ఒక పాఠం నేర్పి అంటాడు, మీరు నా కోసం, సువార్త కోసం ఏది విడిచిపెట్టినా 100 జీవిత కాలంలో పొందగలరు. దేవునికి మించి మీరు ఇవ్వలేరు. అది నాకు ఇష్టం. ఇక నేను చూడండి, గతంలో 70లో ఇప్పుడు దేవునితో నాకున్న సంబంధంలోనికి వచ్చినప్పుడు ఇవ్వడం గురించి ఎంతో బోధన ఉండేది. ఇప్పుడు అంతగా దాని గురించి వినో. నిజం చెప్పాలంటే ప్రజలు కొంచెం అతిశయపడే అవకాశం ఉంది వాళ్ళతో వాళ్ళ డబ్బుని గురించి మాట్లాడినప్పుడు. ఒక బోధకుడు చేయగలిగే అత్యంత అసౌకర్యంగా ఉండే పనుల్లో అదొకటి. అయితే ప్రజలకు ఎలా ఇవ్వాలో బోధించడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీ జీవితంలో నమ్మశక్యం కానన్ని బ్లెస్సింగ్స్ని తెచ్చుకోగలరు మీరెంత ధారాళంగా ఉంటే. మీ జీవితంలో అంతగా అద్భుతాలను ఆశించవచ్చు. మీ మనసులోని ఉద్దేశం మంచిదైతే నిజంగా మీరు అది ప్రజలకు హెల్ప్ చేయడానికి చేస్తున్నారు. దేవునితో మీరు సంబంధంలోనికి వస్తే ప్రజలకు హెల్ప్ చేయడానికి జీవించాలంటారు. దేవుని ఆశీర్వాదాలు మిమ్మల్ని వెంటాడి మీకంటే ముందుంటాయి. మీరు వాటిని వెంటాడక్కర్లేదు, అవే మిమ్మల్ని వెంటాడతాయి. దేవా, ఈరోజు నేను ఎవరికైనా ఏం చేయగలనో చూపించు. అంటే ఎన్నో క్రియేటివ్ ఐడియాలు ఉంటాయి. ఖచ్చితంగా నేనేదో మంచిదాన్నని, స్పిరిచువల్గా ఉంటానని చెప్పడం లేదు. కానీ ఉదయం అనుకున్నాను ఏమనంటే, నేను మైక్ని అడుగుతాను. స్టాఫ్ పాస్టర్ కనుక మైక్ని మా కోసం పనిచేసే సింగిల్
లేడీస్ని గురించి అడుగుదామని, ఎవరైతే కొంచెం ఎక్కువగా ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారో వారికి కొన్ని గిఫ్ట్ సర్టిఫికేట్లను కొనిద్దామని అనుకున్నాను. వాళ్ళ పిల్లల్ని లంచ్కి తీసుకెళ్లేలా వారికి ఒక బ్లెస్సింగ్ని ఇద్దామని. చూడండి, ఇతరులకు హెల్ప్ చేయడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. అంటే మనం ఇలా ప్రవర్తిస్తూ కూర్చుని ఉండడం మానాలి. నాకేం చేయాలో తెలియదే. అయితే చూడండి, నేను మీకు కొన్ని ఐడియాలను ఇస్తాను. ఓ మ్యాన్, ఈ విషయాన్ని దాటేస్తే బాగుండు. మీరు వెయిట్ చేస్తున్న పార్కింగ్ ప్లేస్ని ఇంకెవరికైనా ఇవ్వండి. మ్యాన్, మీరు షాపింగ్ చేస్తున్నప్పుడు మీకంటే తక్కువ సామాన్లు ఉన్న వారిని మీ ముందు వెళ్ళనివ్వండి. నెలాఖరులో కష్టపడే ఎవరికైనా ఆ నెల రెంట్ని పే చేయండి. అవునా? ఎవరికైనా బ్రేక్ఫాస్ట్ వండి పెట్టండి. అది లిస్ట్లో లేకుంటే బాగుండేది. ప్రొద్దుటే లేచి డేవ్ కోసం బ్రేక్ఫాస్ట్ చేయాలేమో. ఇప్పుడే అడగాలేమో, రేపు పొద్దుటే మీకేం కావాలో అప్పుడు లేచి వెతుక్కునే కంటే. ఎవరి కాళ్ళైనా నొక్కండి. డేవ్, ఎవరి కాళ్ళైనా నొక్కండి డేవ్. అంటే చూడండి, ఈ వేదిక మీద మైళ్ళు మైళ్ళు అటు ఇటు తిరిగి నడిచిన ఎవరి కాళ్ళైనా. త్వరగా లేచి కాఫీ చేసి పెట్టండి. ఇప్పుడు చూడండి, నేను మీకు డేవ్ని గురించి కొన్ని విషయాలు చెప్పాలి. డేవ్ తెలుసా, ఆయన్ని బాగా టీజ్ చేస్తాను. నా డేవ్ కథలన్నీ చెప్తానైతే. డేవ్ చెప్పాలంటే ఈ పనిలో నాకంటే ఎంతో బెటర్ దాసుని విషయంలో. నేను చెప్పానుగా, సహజంగా హెల్ప్ లవరం నాకు లేదు. నేను ఆ పని సంకల్పంతో చేయాలి. స్పిరిచువల్ విషయాల్లో చాలా బాగుంటాను. అయితే బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే, అంటే అటువంటి విషయాల్లో నేను చాలా కష్టపడతానని మీకు ముందే తెలీదా? డేవ్ అంట్లు క్లీన్ చేస్తారు. ఓకే మెన్, ఇప్పుడు డేవ్ ఒక ఉదాహరణ చూడండి. మీరు కూడా, ఇది పురుషుల కొరకు. రాత్రిపూట దుప్పటిని తీస్తారు. అంటే అర్థం, ఆయన దుప్పటి తీసి మడత పెట్టి నా కోసం అంతా రెడీ చేస్తారు. నా కళ్ళు చాలా డ్రైగా ఉంటాయి, అందుకని హ్యూమిడిఫైయర్స్ వాడాలి. కనుక రోజు ఉదయాన్నే వాటిని ఫిల్ చేసి నా కోసం రెడీగా ఉంచుతారు. ఈ మధ్యన ఒక కొత్త పని వచ్చింది. ఆ పని చేయడంలో ఎంతో దయ చూపుతారు. నాకు ట్యాక్స్ తీయడం ఇష్టం లేదు. నాకు ప్యాకేజింగ్ ఇష్టం లేదు. అంటే వాళ్ళు కొన్నిటి మీద వేసే ప్యాకేజింగ్ నాకు అసలు ఇష్టం ఉండదు. అది అలాంటి నిజంగా ఈ పని చేయడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో. కొత్త బట్టలకుండే ట్యాగ్లన్నింటినీ కట్ చేయడం నిజంగా నాకు ఇష్టం ఉండదు వాటిని తెచ్చినప్పుడు. కనుక డేవే ఆ ట్యాగ్లన్నింటినీ కట్ చేస్తారు, ప్యాకింగ్లన్నీ విప్పుతారు. వాటిని నేను కుప్పలా వేస్తే ఆయన అన్నీ చేస్తారు. ఓ, నా హీటింగ్ ప్యాడ్ని వేడి చేస్తారు. మెడ చుట్టూ పెట్టుకునే చిన్న బెడ్ బడ్డీస్ నాకున్నాయి, దాన్ని ఆయన వేడి చేస్తారు. చైర్లో కూర్చుని టీవీని చూస్తుంటే దేనికైనా లేవబోతే ఆయన అంటారు, ఏం కావాలి నీకు, నేను తెచ్చిస్తాను. హే, నా కోసం ఒక పురుషుడు నిల్చుని ఉన్నారు డేవ్. అది మీరే, ఆ మనిషి మీరే. చూడండి, నేను ఇప్పుడు ఇదంతా పబ్లిక్గా చెప్తున్నాను కనుక మీరు దాన్ని తెలుసుకొని ర్యాంప్ చేయాలి. నా ఉద్దేశం అంత బాగోలేదేమో నాకు తెలియదు. డేవ్ నన్ను ఎంతగానో కాపాడతారు. ఎంతకంటే కొన్నిసార్లు నాకే కోపం వస్తుంది. ఎలా అంటే, డేవ్ కోసం చప్పట్లు కొట్టండి.
మనకు దేవుడు చేసిన అన్నిటికీ ఆయనకి థ్యాంక్స్ చెప్పడానికి చేసే శ్రేష్టమైన విధానం ఎవరికైనా హెల్ప్ చేయడానికి ఏమైనా చేయడమే. మరొక వ్యక్తిని బ్లెస్ చేయడానికి మీరేం చేయగలరో దేవుణ్ణి ఈరోజు అడగవచ్చుగా. మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యం. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదలకు బట్టలు ఇస్తున్నాం, సువార్తను దేశాలకు చాటుతున్నాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా joycemeer.org ఈ రోజే విజిట్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి. జాయిస్ మేర్ షెడ్యూల్ ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి, క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.